నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. వైసీపీ నేతలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. అయితే గత 5 ఏళ్లుగా వైసీపీ నేతల అడుగులకు మడుగులెత్తిన అధికారులు మాత్రం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కొత్త ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు చేసింది తప్పులే అనుకుంటే పొరపడినట్లే. అంతకు మించి రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలో సైతం ముందంజలో ఉండేవారు. అందుకే ఇప్పుడు వారిని సర్దుబాటు చేసుకునేందుకు కూడా అధికార పక్షం ఇష్టపడడం లేదు. కనీసం వారి మొహం చూసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. వారు చేసింది తలుచుకుని దూరం పెట్టడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు. నిన్న సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ఆ సమయంలో చాలా మంది అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పూల బొకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎక్కువ హడావడి చేస్తున్న వారిలో జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు ఎక్కువగా కనిపించారు. బొకేలు పట్టుకుని తమకు చంద్రబాబు అంటే ఎంతో గౌరవం అన్నట్లుగా వ్యవహరించారు. వారి తీరు చూసి తోటి అధికారులే ఆశ్చర్యపోయారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆయన చుట్టూ తిరిగి ఆయన కోరిక మేరకు చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను, టీడీపీ నేతలను నానా హింసలు పెట్టారు. అనేక మంది చనిపోవడానికి కారణమయ్యారు. కానీ ఇప్పుడు ఏమీ తెలీదు అన్నట్లుగా చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గుర్తున్నారు కదా. జగన్ అక్రమాస్తుల కేసులో ఆమె ఒక నిందితురాలు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు జగన్ సముచిత స్థానం ఇచ్చారు. కీలక అధికారిగా నియమించారు. నిన్న ఐఏఎస్ అధికారుల సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఏకంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి చంద్రబాబుకు బొకే అందించారు. కానీ ఆయన స్వీకరించలేదు, సున్నితంగా తిరస్కరించారు. రిషాంత్ రెడ్డి అనే ఐపీఎస్ అధికారి గుర్తున్నారు కదా. పెద్దిరెడ్డి ఇంట్లో పని మనిషిలా పనిచేసి చంద్రబాబుపై రాళ్ల దాడితో హత్యాయత్నం చేయించేలా కుట్ర పన్నారు. అసలు పేపర్ లీక్ కాకుండానే లీక్ అయిందని నారాయణ స్కూల్ సిబ్బందితో స్టేట్మెంట్ రాయించుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి మరీ నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదే రిషాంత్ రెడ్డి నవ్వుతూ పూల బొకేతో చంద్రబాబు ఎదుట నిలబడ్డారు. కక్ష సాధింపునకు చంద్రబాబు వ్యతిరేకమని వారి భావన. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదు అన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.